IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. అయితే అమరావతి పైన చంద్రబాబు నాయుడు విడుదల చేసింది శాతపత్రం కాదు పచ్చపత్రం అంటూ కూడా ఆర్మూర్ సురేష్ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఎలా భావిస్తారు? ఆ వ్యాఖ్యల గురించి నాకు పెద్దగా లోతుగా తెలియదు దాని విషయాన్ని నేను ఎలా చెప్తాను. జగన్పై ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పేసి కూడా రాజకీయాల్లో ఉన్నప్పుడు వాళ్ళ గురించి మాట్లాడటం వీళ్ళ గురించి మాట్లాడటం చాలా సరళంగా జరుగుతుంది. రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రతిపక్షం మీద లేకపోతే వాళ్ళు అధికార పక్షం మీద వాళ్ళు మాట్లాడుకోవడం సహజంగా జరుగుతూ ఉంటుంది. అన్ని చోట్ల జరిగేది. అయితే మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తా అంటున్నాడు. సంపద సృష్టిస్తే పేదవాళ్ళకి ఇస్తారా వారికి ఇస్తారా అంటూ కూడా ఆర్మూర్ సురేష్ వ్యాఖ్యలు చేశారు. అది సంపద సృష్టిస్తే ఎవరు మీరు సంపద సృష్టించుకున్నారు మీకే లభిస్తుంది. నేను సంపద సృష్టించుకున్నాను నాకే లభిస్తుంది. సంపద సృష్టిస్తే ఎవరు సంపద సృష్టిస్తే వాళ్ళకే వస్తుంది. నేను కోట్లు సంపాదించాను, మీకేం దారిపోయింది కదా. నేను ఏదో నాకు చేతనైంది ఏదో సాయం చేస్తాను అంతవరకు. చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వంలో రాజధాని కోసం లక్షల కోట్లు అప్పు చేశారు, మేము దానిపైనే వ్యతిరేకిస్తున్నామని కూడా ఆర్మూర్ సురేష్ అంటారు. దీన్ని ఏ విధంగా భావిస్తారు? ఏంటి మళ్ళీ చెప్పండి. రాజధాని కోసం చంద్రబాబు నాయుడు గారు అంటే వాళ్ళ ప్రభుత్వంలో లక్షల కోట్లు అప్పు చేశారు, మా వ్యతిరేకం మొత్తం కూడా దానిపైన అంటున్నాడు ఆర్మూర్ సురేష్. కావచ్చు, ఆయన అభిప్రాయం అది కావచ్చు. అంత అభిప్రాయం అది కాదు కదా. ఆయన అభిప్రాయం అలా మాట్లాడటంలో ఆయన ఇష్టం, అది ఆయనకి తెలిసిన అభిప్రాయం ఆయన చెప్పాడు. ఆంధ్రులు ఏ పాపం చేశారు, దేశానికి అన్నం పెట్టే మనం ఇతర దేశాలకు వెళ్ళి బ్రతకాల్సి వస్తుందని కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఏ విధంగా కూడా మళ్ళీ చెప్పండి. ఆంధ్రులు ఏ పాపం చేశారు, దేశానికి అన్నం పెట్టే మనం ఇతర రాష్ట్రాలకు వెళ్ళి బ్రతకాల్సి వస్తుందంటూ కూడా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేశారు. దానికి వాతావరణ పరిస్థితులు, వర్షాభావం పరిస్థితులు అవన్నీ కారణం అవుతాయి, కానీ అది ఎవరు ఉద్దేశపూర్వకంగా ఎవరు చేసింది కాదని నా అభిప్రాయం. 5 ఏళ్లలో ఎక్కడ పనులు అక్కడ పూర్తిగా అయిపోయాయంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు విమర్శించారు. విమర్శలు ఎలా చూస్తారు? అమరావతి ఆగిపోయిన మాట వాస్తవమే, కొన్ని చోట్ల ఆగిపోయిన మాట వాస్తవమే. చెప్పండి. అధికారంలోకి వచ్చింది, ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? సూపర్గా ఉంటుంది. పవన్ కళ్యాణ్ చెప్పింది చేస్తాడు. పవన్ కళ్యాణ్ చెప్పినట్టు చంద్రబాబు కూడా వింటాడు. సార్, నిన్న చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో శాతపత్రం విడుదల చేశారు, దీనిపైన మీ అభిప్రాయం? ఇది శ్వేతపత్రం విడుదల చేశాడు, నేను చూడలేదు. అయితే ఈ 5 ఏళ్ళలో అమరావతి సర్వనాశనం అయిందంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేశారు. అయిదండి, అందులో ఆ మాట కరెక్టే. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత కూటమి కాబట్టి మోదీ గారు కూడా అడిగినే ఇస్తాడు, బాగానే ఉంటుంది. అధికారంలోకి వచ్చింది, ఎలా ఉండబోతుందంటే మీరు ఏం చెప్తారు? 3-4 నెలల్లో బాగుంటుంది అనుకుంటున్నాను. సార్ ఇట్రండి. సార్, నిన్న చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం అమరావతి పైన విడుదల చేశారు, దీనిపైన మీ అభిప్రాయం? శ్వేతపత్రం విడుదల చేశారంటే అక్కడ అన్నీ నెమ్మదిగా డెవలప్ చేయాలి కదా, దానికోసం 3-4 నెలలు పడుతుంది. జనవరి నుంచి బాగుంటుందని నేను అభిప్రాయపడుతున్నాను. ఈ 5 ఏళ్లలో అమరావతి సర్వనాశనం అయిందంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు మీరు ఎలా భావిస్తారు? అది చాలా వరకు నిజమే అనుకుంటున్నాను. ఆంధ్రులు ఏ పాపం చేశారు, మన రాష్ట్రంలో ఆంధ్రులు ఏ పాపం చేశారు, దేశానికి మనం అన్నం పెట్టి మనం బయట దేశాలకు వెళ్ళి బ్రతకాల్సి వస్తుందంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలను ఎలా భావిస్తారు? చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు చాలా వరకు నిజమే. ఆయనకు అనుకుంటే అది ఐబీ ఇది సాఫ్ట్వేర్ ఉంది కదా, అభివృద్ధి చెందేది, అందువల్ల బాగుంటుందని అనుకుంటున్నాను. ఈ 5 ఏళ్లలో ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయాయంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు విమర్శించారు. విమర్శలు ఎలా చూస్తారు? చాలా వరకు ఆగిపోయినాయి. కరెంట్ ఛార్జీలు పెంచారు, ఈ స్వచ్ఛ శుభ్రత అన్నారు, ఆ శుభ్రత లేదు, ఎక్కడ పడితే అట్లా ఉన్నాయి. అమరావతిని తిరిగి మళ్ళీ పునఃప్రారంభిస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేస్తారు. ఈ వ్యాఖ్యలను ఎలా భావిస్తారు? చాలా బాగా చేస్తాడు అనుకుంటున్నాను. కాకపోతే మనకి అంతా ఇదివరకు మాది రొటేషన్ కావాలంటే కనీసం జనవరి పడుతుంది. ఇప్పుడు ఆయన ఇవ్వాల్సిన వాటి అందరికి ఇవ్వాలి కదా, ముందు ఇవన్నీ ఇవ్వాలి, తర్వాత మనకి జనవరి నుంచి బాగుంటుందని నేను అనుకుంటున్నాను. జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశాడు, జగన్ రాజకీయాలకు అర్హుడా అంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేయడం జరిగింది. జగన్ నాశనం చేసి అందరికీ తెలిసిందే, మనం దానికి వేరే మనక్కర్లేదు. చంద్రబాబు నాయుడు బాగా అభివృద్ధి చేస్తాడని నేను భావిస్తున్నాను. గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది, ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? ఏమండి, ఇంతకుముందు కూడా నేను ఒకసారి చెప్పానండి, ఏ ప్రభుత్వం వచ్చినా కులాలకి అతీతంగా చేయాలి,
కులాలకు అతీయాలి. అటు జగన్ పరిపాలన బాగుంది, ఇటు చంద్రబాబు పరిపాలన బాగుంది. ఒకరు హత్య రాజకీయాలు, కుల రాజకీయాలు చేయకుండా ఒకరు కలిసిపోయి అందరూ ప్రతి డెవలప్ అనేది కోరుకుంటున్నారు జనాలు. ఆ డెవలప్ అనేది ముందుకి సాగిపోమని అభ్యర్థిస్తున్నానండి. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది, ఎలా ఉండబోతుంది? నెల కూడా అవ్వలేదు, ఏం చెప్తాం? నెల కూడా అవ్వలేదు కదండి, అప్పుడే ఏం చెప్తాం? సార్, నిన్న చంద్రబాబు నాయుడు గారు అమరావతిపై శాపపత్రం అని ఒకటి విడుదల చేశారు. దీనిపైన మీ అభిప్రాయం? లాస్ట్ జరిగింది కదా, జరిగిన దాని గురించే ఆయన చెప్పింది. అంటే అమరావతిలో ఉన్న పనులు మొత్తం కూడా ఎక్కడెక్కడ పనులు మొత్తం ఆగిపోయినాయి. అది వాస్తవమే కదా, ఆగిపోయినాయి, మళ్ళీ జరుగుతున్నాయి. అయితే మళ్ళీ దీన్ని అమరావతిని తిరిగి మళ్ళీ పునఃప్రారంభిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? చెయ్యాలి కదా మరి, రాజధాని లేకుండా అలాగే, రాజధాని ఉండాలి కదండి. వైజాగ్ అమరావతి ఏదో ఒకటి ఉండాలి కదా. ఆయన గెలిస్తే వైజాగ్ అన్నాడు, ఈయన గెలిస్తే అమరావతి అన్నాడు, అంతే. సరే, ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? చూడాలి కదండి. ఆయన మారే అన్నాడు, 1.0 అన్నాడు, చూస్తేనే కదా తెలిసింది. 3 నెలలు అయితే అప్పుడు చెప్పచ్చు నా అభిప్రాయం అనేది. నెల కూడా అవ్వకుండా రేపు బడ్జెట్ రాకుండా ఏం చెప్తాం అభిప్రాయం అంటే? బడ్జెట్ వస్తే అప్పుడు చెప్పచ్చు. అమరావతి పైన 1,00,000 కోట్లు అప్పులు చేశారని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేశారు. దీనిపైన అమరావతి మీద 1,00,000 కోట్లు స్టేట్కి జరిగింది కానీ అమరావతి మీద అనేది చెప్పలేదు ఆయన. అంటే స్టేట్కి జరిగింది అప్పులు అనేది స్టేట్కి చేశారు, అమరావతి మీద అని చెప్పలేదు. అమరావతిలో సచివాలయం తాకట్టు పెట్టారన్నారు. అంటే ఆదిమూలపు సురేష్ దీనికి కౌంటర్గా 1,00,000 కోట్లు అప్పులు చేశారు అమరావతి పైన అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేశారు. అది తెలియదండి నాకు. అయితే అమరావతి చేసిన అప్పులు మొత్తం మేము వైసీపీ ప్రభుత్వంలో తీర్చామని కూడా ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యలు చేశారు. దీనిపైన మీ అభిప్రాయం? తీరిస్తే ఎందుకు ఉంటుంది? ఇప్పుడు తలసరి అప్పు ఎంత ఉంది, మనిషికి ఎంత ఉంది? ఉండదు కదా. మరి చూపించాలి కదా, వీళ్ళు శ్వేతపత్రం చేసి రిలీజ్ చేసినప్పుడు వాళ్ళు చూపించాలి కదా. అయితే చంద్రబాబు నాయుడు విడుదల చేసినది శ్వేతపత్రం కాదు, పచ్చపత్రం అంటూ కూడా ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యలు చేశారు. వాళ్ళు చేసి నీలిపత్రం ఉంటారు, వీళ్ళు చేస్తే పచ్చపత్రం ఉంటారు, అన్నీ మామూలే. అవి కాదు, వాళ్ళ ప్రతిపక్షం మాట్లాడింది, అధికార పక్షం మాట్లాడింది, వాళ్ళు చేసినప్పుడు వీళ్ళు అంటారు, వీళ్ళు చేసినప్పుడు వాళ్ళు అంటారు. అది కాదు, జనాలకు వాస్తవాలు రావాలి. ఏదైనా 3 నెలలు చూస్తే పరిపాలన ఎలా ఉందనే తెలుస్తుంది. పడింది ఏదో పడింది బొక్క. వాళ్ళు చేశారు అప్పులు, వీళ్ళు చేశారు. వాళ్ళు రూపాయి చేసి వీళ్ళు 2 రూపాయలు చేశారు. అంటే పోయేది సామాన్యుడు. అది అంటే జగన్పై ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నారంటే కూడా ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యలు చేశారు. వీళ్ళు ఆధారం లేకుండా ఆయన మీద కేసులు పెట్టారన్నారు. ఇప్పుడు వాళ్ళు అదే మాట చెప్తారు. ఆదిమూలపు సురేష్ ఎలా అంటే ఎంతవరకు కరెక్ట్? ఎవరు కరెక్ట్ ఆడదండి, ఎవరు దాళ్లే కదా. వాళ్ళ నాయకుడికి చెప్పినప్పుడు వాళ్ళు కరెక్ట్ అని చెప్తారు, వీళ్ళు చెప్పినప్పుడు వీళ్ళు కరెక్ట్ అని చెప్తారు. అంటే చంద్రబాబు నాయుడు ప్రతిసారి సంపద సృష్టిస్తా అంటారు. సంపద సృష్టించి ఎవరికి ఇస్తారు? వాళ్ళ వారికి ఇస్తారా, పేదవాళ్ళకి ఇస్తారంటూ కూడా ఆదిమూలపు సురేష్ కౌంటర్ అయితే ఇచ్చారు. జనానికి ఇస్తారు. ఎవరికి ఇస్తాడు? రాష్ట్రానికి ఇస్తారండి. ఎవరు చేసినా అంతే కదా. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది కదండి, యా ఎలా ఉండబోతుందంటే మీరు ఏం చెప్తారు? బాగుంది, బాగుంటుంది కూడా. ఇంతకు ముందు కన్నా బాగుంటుంది పక్కా. సార్, నిన్న చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం అని అమరావతిలో విడుదల చేశారు. దీనిపైన మీ అభిప్రాయం? అంటే నేను చూడలేదు, టీవీ చూడలేదు, తెలియదు, నాకు అంత ఐడియా లేదు. 5 ఏళ్లలో అమరావతి సర్వనాశనం అయిందంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఎలా చూస్తారు? కావాలని నాశనం చేసి ఉండకపోవచ్చు కానీ మరి అభివృద్ధి చేస్తుంటే బాగుండేది. వాడకపోవడం వల్ల పాడైపోయి ఉండొచ్చు కదా, అదొక పాయింట్. ఆంధ్రలో ఏ పాపం చేశారు, దేశానికి అన్నం పెట్టే మనం ఇతర రాష్ట్రాలకు వెళ్ళి బ్రతకాల్సి వస్తుందంటూ కూడా చంద్రబాబు నాయుడు మన రాజకీయ నాయకుల వల్లే. అది చంద్రబాబు కావచ్చు, జగన్ కావచ్చు, ఎవరైనా రాజకీయ నాయకుల వల్లే. ఎందుకంటే ఫస్ట్ టైం చేసినప్పుడు ఆయన మొత్తం చేస్తుంటే ఇంత జరిగేదే కాదు, సగం చేసి పెట్టాడు. ఈ 5 ఏళ్లలో ఎక్కడ చూసినా కానీ ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు విమర్శించారు. ఈ విమర్శలు ఎలా చూస్తారు? అది వాస్తవమేగా, అభివృద్ధి ఎక్కడ జరిగింది? మన పిల్లలంతా వేరే దేశం పనులు చేసుకున్నారు, పనులు లేవు. ఫ్రీ తీసేయాలండి. విద్య వైద్యం ఇస్తూ చాలు, ఇంకేం వద్దు. ఇప్పుడు పిల్లల్ని చదివించుకుంటే అమ్మకు లేదండి, చదువుకుంటాం. అమ్మఒడి దేనికి? ఇలాంటి పెట్టి అనవసరం కదా. అన్నీ విద్యా వైద్యం చాలు, ఫ్రీ పెట్టమనండి, దేశం బాగుపడుతుంది.
అమరావతిని తిరిగి మళ్ళీ పునఃప్రారంభిస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దీనిపైన మీ అభిప్రాయం? గ్యారంటీ చేస్తాడు ఈసారి, గ్యారంటీ పడుదల చేస్తాడు. అంటే 2 సంవత్సరాల్లోనూ పూర్తి చేస్తామని. 2 సంవత్సరాలు కష్టం కానీ 5 ఏళ్ళకి గ్యారంటీ అవుద్ది పక్కా. ఎందుకంటే చాలా కసిగా ఉన్నాడు ఆయన, చేస్తాడు గ్యారంటీగా. అంటే జగన్ రాజకీయాలకు అర్హుడా అంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యాఖ్యలు అయితే చేయడం అర్హుడా అంటే అంత పెద్దవానికి మనం విమర్శలేము కాబట్టి అది ఆయనకి వదిలేయాలి. అన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది, ఇక్కడి నుంచి మారిన చంద్రబాబు నాయుడు చూస్తారని చెప్పేసి. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇలా అన్నారంటే మీరేం చెప్తారు? 1995 అప్పుడు ఆంధ్ర తెలంగాణ మనం కలిసి ఉన్నప్పుడు అభివృద్ధి చాలా బాగా జరిగింది రాష్ట్రానికి. అప్పుడు మొత్తం టోటల్ రాష్ట్రం కాబట్టి ఆంధ్ర తెలంగాణ పక్కన పెట్టండి జరిగింది కాబట్టి ఆ విధంగా చేస్తే మన ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందని ఒక చిన్న ఆశ. అమరావతిపై చంద్రబాబు నాయుడు విడుదల చేసిన శ్వేతపత్రం కాదు, అది పచ్చపత్రం అంటూ కూడా ఆదిమూలపు సురేష్ నేను తెలియదు. అది నేను ఆ విషయం ముందు చెప్పాక నాకు అతని ధైర్యం లేదు, నాకు లేదు. లేనప్పుడు ఏం మాట్లాడుతుంది నాకు తెలియదు. నాకు అందులో మ్యాటర్ ఏమో తెలియదు, నాకు తెలియకుండా నేను మాట్లాడలేను కదా. జగన్పై ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కూడా ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యలు అయితే చేశారన్న. ఈ వ్యాఖ్యలను ఎలా చూస్తారు? ఆధారాలు అనేది ఆయన కనపడుతుంది కదండి. అభివృద్ధి లేదు రాష్ట్రంలో. జగన్ విషయంలో అసలు మాట్లాడదు. అసలు ఆధారాలు అన్నీ తప్పులేగా ఆయన చేసినవి. ఒకరిని విమర్శించుకుంటూ పైశాచిక ఆనందం పొందాడు ఆయన. ఇంకంతగానే ఏం కావాలి? రాష్ట్రం చేద్దామన్న ఫీల్ లేదు. ఫ్రీ ఎవరికి కావాలి ఫ్రీలు? నా ఒపీనియన్ అది. మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తా అంటున్నాడు. సంపద సృష్టిస్తే పేదవాళ్ళకి ఇస్తాడా లేకపోతే వాళ్ళ వారికి ఇస్తారంటూ కూడా ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యలు చేస్తారు. రాష్ట్రం కోసం చేస్తారనుకుంటున్నాము, వాళ్ళని కాదు. చేస్తారు, రాష్ట్రం చేస్తాడు పక్కా. రాజధాని కోసం లక్షల కోట్లు అప్పులు చేశారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రభుత్వంలో. దానిపైన మేము వ్యతిరేకిస్తున్నామంటూ కూడా ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? కట్టుంటే బాగుండేది. అప్పుడు అప్పు చేశాడు, కట్టుంటే బాగుండేది. ఏమో వచ్చేది కాదుగా. ఏమో జరిగి ఉండొచ్చు. అంత పెద్దవాళ్ళు కాదుగా మనం. అవి ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు ప్రజల సమస్యలు తెలుసుకోవడమే మేము చేసిన తప్పు వ్యాఖ్యలు అయితే చేస్తారు. ఈ వ్యాఖ్యలు ఎలా చూస్తారు? వినిపించలే. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు ఓకే, ఆయన ప్రజల సమస్యలు మేము తెలుసుకొని పరిష్కరించడమే మేము చేసిన తప్పు అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఫోన్లో తెలుసుకున్నాడుగా, మంచిదేగా, నిజమేగా, ఒప్పుకున్నాడు కదా. ఇంకెందుకు ఆయన ఒప్పుకున్నాడు కదా, ఇంకెందుకు డిస్కస్ చేయకూడదు. అంటే ప్రజలకు ఏమీ అడగకుండా ఇవ్వడమే మేము చేసిన పెద్ద తప్పు. అడగకుండా ఇవ్వడం అంటే అడిగారని ప్రజలు నాకు అర్థం అవ్వట్లేదు. ఆ మాట అంటే తప్పు. ఆయన గెలవంగానే ఆ మాట చెప్పాను, నాకు అదే బాధేసింది. ప్రజలు ఏంటి ఇంతమంది ఏం చేశారంటే మీరు ఏం చేశారని, అసలు మీరు ఏం చేశారు అభివృద్ధి చెప్పండి రాష్ట్రానికి. అది చేయకుండా చేశారన్న అసలు ప్రజలు అనడం తప్పు. ఇప్పటిదాకా ఏ రాజకీయంలో ప్రజలు తిట్ల, ఆయనే ఫస్ట్. అలా ఓడిపోగానే తిట్టడం జగన్ గారు, అది మాత్రం చాలా తప్పు. అది ఇదే వైసీపీ చేసిన పెద్ద తప్పు అంటూ కూడా బాగా ఫుల్ తప్పు. అభివృద్ధి ఇదండి. నాకు అదే బాధ వస్తుంది. పిల్లలకి ఉద్యోగాలు అయ్యి అందరూ బెంగళూరు అదే వెళ్ళిపోతున్నారు అంటే అర్థం ఏంటి? ఆ ప్యాలెస్ కట్టారు, ఉపయోగం చూడండి. సొంత మనిషి కూడా లోపలికి వెళ్ళకపోయారు ఆ ప్యాలెస్ లోపలికి. ఇప్పుడు వెళ్ళగలిగారు చూడండి. మరి గుడ్ మార్నింగ్ ధర్మం అనే ప్రోగ్రాం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలు అక్కడికక్కడిగా పరిష్కరించడమే మేము చేసిన పెద్ద తప్పు అంటూ కూడా ఏం చేశారు? ఏం సమస్య చేశారు చెప్పండి. గుడ్ మార్నింగ్ ఏం నాకు అర్థం అవ్వట్లేదు. ఏం చేశారు? ఏ సమస్యకి క్లియర్ చేసి చెప్పండి. పనులని చెప్పానండి. ఏం చేశారు అంటే వాళ్ళకి ఏమీ నాకు తెలిసి ఏం లేదు. ఇదంతా పైపైన షోయింగ్ తప్ప. ఆ పేటీఎం గాళ్ళు డబ్బులు ఇచ్చి చేయడం తప్ప ఏమీ లేదు. ఏమీ చేయలేదు. 100% 100% అది. ఏంటి చేసాము? నేను చెప్తాను. ₹1 కోటి దాచారండి ఉంటుందా? ఎన్ని బుస్సిమాటలండి. చేస్తే అవి ఉండేది కాదు. అభివృద్ధి అసలు చేసి ఏం చేశారు? అంటే కేతిరెడ్డి గారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని మీరు ఎలా భావిస్తున్నారు? ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ కాదు అంతే. అసలు అభివృద్ధి లేదండి రాష్ట్రంలో. ఇప్పుడు చూడండి, ఉండాలనుకుంటున్నాను. మా పవనాన్ని వచ్చారు కాబట్టి గ్యారంటీ ఉంటుంది. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది, ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? చాలా బాగుంటుందని, గతంలో జరిగినటువంటి పొరపాట్లు ఏమన్నా సరి చేసుకుని దేశం ముందుకెళ్ళిపోతుంది, రాష్ట్రం ముందుకెళ్ళిపోతుందని, ముఖ్యంగా మన పోలవరం, మన అమరావతి అభివృద్ధి చెందుతాయని ఎంతో ఆశతో ప్రజలు ఉన్నారు. సార్, నేను అమరావతి పైన శ్వేతపత్రం చంద్రబాబు నాయుడు విడుదల చేయడం జరిగింది. దీనిపైన అభిప్రాయం? దీని గురించి పెద్దగా నాకు అనుభవం లేదు. అయితే అమరావతిని అభివృద్ధి చేస్తారు అని ప్రజలు చాలా నమ్మకంగా ఉన్నారు. అదొక్కటి. ఆ శ్వేతపత్రం గురించి ఆ డీటెయిల్స్ నాకు తెలియదు.
సరే 5 ఏళ్ళలో అమరావతి సర్వనాశనమైందంటూ కూడా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపైన మీ అభిప్రాయం ఏంటి? నాశనం అయింది ఏమీ లేదు, కానీ స్తబ్దుగా ఉండిపోయింది, నిలబడిపోయింది. అభివృద్ధి కనపడలేదు, అభివృద్ధి కనపడలే. నాశనం అయిపోయింది ఏముంది, అన్నీ అక్కడే ఉన్నాయి కదా, ఎక్కడికి పోలేదు కదా. నాశనం అయిపోయిందంటే అది నేను ఒప్పుకోను, కానీ డెవలప్మెంట్ లేదు అక్కడ, అది నేను చెప్పగలను.